బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీని విడిన సీనియర్లను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించే విధంగా వ్యూహాలైతే రచిస్తున్నారు. ఇక సీనియర్లను ఆహ్వానించడంతో పాటు వారికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే 2029 ఎన్నికల లక్ష్యంగా పావులు కదుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి. పార్టీని వీడిన సీనియర్ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి జాబితాను కూడా తయారు చేశారు. వీరిలో ముఖ్యంగా ఉండవల్లి పేరైతే గట్టిగా వినిపిస్తున్నట్టుగా సమాచారం. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని కూటమి పార్టీ నేతలను వ్యూహాలు అమలు చేస్తున్నారు. అటు జగన్ ప్రభుత్వం పైన విమర్శలు తీవ్రత స్థాయిలో చేసిన వారిని కూడా ఆయన వ్యూహంగా ఎంచుకున్నారు. వైఎస్ఆర్ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలను దగ్గర చూసేందుకు జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. 2024 ఎన్నికల ఫలితాలపైన పూర్తిస్థాయి విశ్లేషణ తరువాత వచ్చే ఎన్నికల కోసం జగన్ తన ఆలోచనల్లో మార్పు చేర్చుకుంటున్నారు. ఫలితంగా ఉండవల్లి అంగీకరిస్తే ఆయన సేవలు వినియోగించుకోవాలి అని భావిస్తున్నట్టుగా పార్టీ నేతల నుంచి సమాచారం. అదే సమయంలో కాంగ్రెస్లో సుదీర్ఘకాలం పనిచేసిన మరో 2 సీనియర్లను సైతం జగన్తో కలిసేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కూటమి వర్సెస్ వైసీపీగా రాజకీయం హోరుగా జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల కోసం జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వం పైన ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైంది అని జగన్ చెబుతున్నారు. ప్రభుత్వం పైన విమర్శలను ఎక్కుపెట్టారు. ఇటు పార్టీ కార్యకర్తల కోసం తాను గతం కంటే భిన్నంగా పనిచేస్తున్నాను అని హామీ ఇస్తున్నారు. ఉగాది నుంచి జిల్లాల పర్యటనకు జగన్ సిద్ధమవుతున్నారు. గత అనుభవాలు ఓటమితో జగన్ వ్యూహం మార్చేశారు. వైఎస్ఆర్తో సన్నిహితంగా ఉన్న సీనియర్లను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు బెంగళూరు కేంద్రంగా చర్చలు సాగుతున్నాయి. అందులో భాగంగా మాజీ ఎంపీ ఉండవల్లి గురించి పార్టీ ముఖ్యుల వద్ద కీలక చర్చ జరిగినట్టుగా సమాచారం. ఉండవల్లి వైసీపీలోకి వస్తే తగిన గౌరవం ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పినట్టుగా సమాచారం. ఉండవల్లితో సన్నిహితంగా ఉండే నేతలు ఆయన్ను ఒప్పించే ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా పార్టీలో చర్చ జరుగుతోంది. రాజమండ్రి జైల్లో అంబటిని పరామర్శించిన ఉండవల్లి తిరుమల లడ్డు వివాదంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు. తాను సిట్ నివేదికలో అంశాలనే ప్రస్తావించినా తనను ఫోన్ చేసి కొందరు దుర్భాషలాడారు అని ఆ తర్వాత చెప్పుకొచ్చారు. క్రియాశీలక రాజకీయాలకు ఉండవల్లి దూరంగా ఉంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా రాజకీయ అంశాలపైన స్పందిస్తున్నారు. 2019లో జగన్ సీఎం అయిన సమయంలో పూర్తి మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత జగన్ పైన విమర్శలు చేశారు. ఇక జగన్ ఓడిపోయిన తర్వాత పరిమితంగానే స్పందిస్తున్నారు. ఉండవల్లిని వైసీపీలోకి రావాలి అంటూ ఆ పార్టీ ముఖ్య నేతలు ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తోంది. వైఎస్ సన్నిహితుడిగా పేరున్న ఉండవల్లి రాకతో పార్టీని మంచి వాయిస్ ఉంటుంది అని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఉండవల్లి త్వరలో వైసీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఉండవల్లి నిజంగా వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ఆయన నుంచి స్పష్టత ఇంకా రాలేదు. ఇక కాంగ్రెస్లో సీనియర్లుగా ఉన్న తూర్పుగోదావరి, ఉమ్మడి కడప జిల్లాకు చెందిన 2 కాంగ్రెస్ సీనియర్ నేతలను కూడా వైసీపీలో చేర్చుకునేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక వారు కూడా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తుంది. దశల వారీగా పార్టీలో సీనియర్ల చేరికలు ఉంటాయి అని చెబుతున్నారు. దీంతో వైసీపీలో చేరికల అంశం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా ఉంది. మొత్తానికైతే వైసీపీ పార్టీని బలోపేతం చేసే దిశగా జగన్ అయితే వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మేరకు సీనియర్లను ఆకర్షిస్తున్నారు. పార్టీల పరంగా కాకుండా వాళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డితో సన్నిహితంగా ఉన్న సీనియర్లు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వారిని పార్టీలోకి ఆహ్వానించి వారికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.